ఈరోజు పిల్లల పరిస్థితి ఎట్లుందని అంటే ప్రభుత్వ హాస్టళ్లలో అందరూ నిజంగా మీరందరూ కూడా దీని మీద ధ్యాస పెట్టండి. ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత తాగునీరు, కలుషిత ఆహారం, అనారోగ్యం వల్ల ఈ 18-19 మంత్స్ చంద్రబాబు రెజీమ్ లో ఏకంగా 29 మంది పిల్లలు చనిపోయినారు. దిస్ ఇస్ ఎ రికార్డ్. అనారోగ్యంతో మృతి చెందిన పిల్లలు పార్వతీపురం జిల్లా పువ్వల అంజలి 12 సంవత్సరాలు, కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జాండీస్ తో మృతి. కల్పన కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జాండీస్ తో మృతి, పార్వతీపురం మన్యం జిల్లా. తాడంకి చిన్నారి 11 సంవత్సరాలు, మక్కువ మండలం ఎర్ర సామంత వలసలో జాండీస్ తో మృతి, పార్వతీపురం మన్యం జిల్లా. రష్మిక 8 సంవత్సరాలు, వెన్నెల వలస గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో మలేరియాతో మృతి. హడ్డుబంగి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల అనారోగ్యంతో మృతి. పల్లవి 12 సంవత్సరాలు, మామిడిపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల అనారోగ్యంతో మృతి. మోహన్ దాస్ 15 సంవత్సరాలు, పాఠశాలలో జ్వరంతో మృతి. అవంతిక గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జ్వరంతో మృతి. నితిన్, జీవన్ కుమార్, శ్యామల్ రావు. ఈ లిస్టు మీ అందరికీ కూడా ఇస్తున్నాం, పబ్లిష్ కూడా చేయండి. లిస్టు ఇదొక రికార్డు. 29 మంది పిల్లలు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ 18-19 నెలల్లో చనిపోయిన పిల్లలు.